నాకైతే పొద్దున్న నుంచి ఇలా ఉన్నారేంటి మనుషులు అనిపిస్తుంది. ఒక 10th క్లాస్ అమ్మాయి అండి, 10th క్లాస్ అమ్మాయి సొంత కన్న తల్లిని ఎలా చంపుకుందంటే ఇలా అయిపోతుంది ఏంటి సమాజం అనిపిస్తుంది. మీ అందరికి కూడా తెలిసే ఉంటది ఈ న్యూస్. ఒక 10th క్లాస్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం, అది కూడా 8 months బ్యాక్ పరిచయం అయ్యాడంట. ఆ అబ్బాయి కోసం సొంత కన్న తల్లిని దారుణంగా చంపేసిందండి. అసలు ఈ న్యూస్ విన్న తర్వాత యూత్ ఎలా అవుతున్నారు ఇప్పుడు, అసలు చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చి ఎంత పాడైపోతున్నారు అనేది నాకైతే అసలు అర్థమే కావట్లేదు. మా అప్పుడు అయితే అసలు తల్లిదండ్రులు అంటే చాలా భయపడే వాళ్ళం పిల్లలం. ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలకి భయపడాల్సి వస్తుంది. ఈ సోషల్ మీడియాని రైట్ వేలో యూజ్ చేస్తున్నారా, రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఎవరైనా మనకు తెలియని వ్యక్తికి ఏదైనా అయితేనే మనం చాలా బాధపడుతూ ఉంటాం, చిన్న దెబ్బ తగిలినా. అలాంటిది కన్న తల్లిని దారుణంగా ఒక అబ్బాయి చంపుతుంటే ముక్కు ముఖం తెలియనోడు ఇంకా చచ్చిపోలేదని చెప్పి రెండోసారి కూడా కాల్ చేసి పిలిచి మరీ చంపించిందంట. అసలు ఆ పిల్ల అసలు ఎలాంటి మైండ్ సెట్ తో ఉంది, ఏం ఆలోచిస్తుంది, అసలు పిల్లలు ఫోన్ లో ఏం చేస్తున్నారు అనేది ఒకసారి అయితే పేరెంట్స్ పక్కా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అన్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఫోన్స్ అనేవి లేవండి. చిన్నప్పుడు 10th క్లాస్ లో అసలు ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదు నాకు. 10th పిల్లల దగ్గర నుంచి 7th 8th 9th 10th పిల్లలకి కూడా ఫోన్లు, ఇన్స్టాగ్రామ్ ఐడీలు సరే ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ వేలో యూజ్ చేస్తున్నారు, మళ్ళా సపరేట్ కిడ్స్ కో బెడ్రూమ్, పేరెంట్స్ కో బెడ్రూమ్ అన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు ఎలా తెలుస్తుంది? చిన్నప్పుడు మనం ఉంటే పేరెంట్స్ దగ్గరే పడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలకి కిడ్స్